ఓ ముహమ్మద్, ఎవడు తన మనోవాంఛలను తనకు దైవంగా చేసుకొని ఉన్నాడో అలాంటి వానిని నీవు చూశావా? నీవు అలాంటి వానికి రక్షకుడవు కాగలవా? లేక వారిలోని చాలా మంది వింటారని లేదా అర్థం చేసుకుంటారని నీవు భావిస్తున్నావా? అసలు వారు పశువుల వంటి వారు. అలా కాదు, వారు వాటికంటే ఎక్కువ దారి తప్పిన వారు. తన మనోవాంఛలను తన దైవంగా చేసుకున్నవానిని నీవు చూశావా? మరియు అతడు జ్ఞానవంతుడు అయినప్పటికీ అల్లాహ్ అతనిని మార్గభ్రష్టత్వంలో వదిలాడు. మరియు అతని చెవుల మీద మరియు అతని హృదయం మీద ముద్ర వేశాడు. మరియు అతని కళ్లమీద తెర వేశాడు. ఇక అల్లాహ్ తప్ప అతనికి మార్గదర్శకత్వం చేసేవాడు ఎవడున్నాడు? ఇది మీరు గ్రహించలేరా? మరియు మేము మా సూచనలు ప్రసాదించిన ఆ వ్యక్తిగాథ వారికి వినిపించు. అతడు వాటి నుండి విముఖుడైనందుకు శైతాన్ అతనిని వెంబడించాడు, కావున అతడు మార్గభ్రష్టులలో చేరిపోయాడు. మరియు మేము కోరుకుంటే ఆ సూచనల ద్వారా అతనికి ఔన్నత్యాన్ని ప్రసాదించే వారము. కాని అతడు భూమి వైపునకు వంగాడు, మరియు తన కోరికలను అనుసరించాడు. అతని దృష్టాంతం ఆ కుక్కవలే ఉంది. నీవు దానిని బెదిరించినా అది నాలుకను బయటికి వ్రేలాడదీస్తుంది, లేక వదిలిపెట్టినా అది నాలుకను బయటికి వ్రేలాడదీస్తుంది. మా సూచనలను అబద్ధాలని నిరాకరించే వారి దృష్టాంతం కూడా ఇదే. నీవు వారికి ఈ గాథలను వినిపిస్తూ ఉంటే బహుశా వారు ఆలోచించవచ్చు. మరియు ఒకవేళ సత్యమే వారి కోరికలకు అనుగుణంగా ఉంటే భూమ్యాకాశాలు మరియు వాటిలో ఉన్నదంతా నాశనమైపోయేది. వాస్తవానికి మేము వారి వద్దకు హితబోధను పంపాము, కాని వారు తమ హితబోధ నుండి ముఖం త్రిప్పుకుంటున్నారు. వాస్తవానికి తన ఆత్మను శుద్ధపరచుకున్న వాడే సఫలుడవుతాడు, మరియు వాస్తవానికి దానిని అణగద్రొక్కిన వాడే విఫలుడవుతాడు.